తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆధ్వర్యంలో కొత్తపల్లి జయశంకర్ సారు జన్మదిన అట్లాగనే గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇక్కడ రాష్ట్ర కమిటీగా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా నాయకులందరూ కూడా పేరు పేరున టీజేఎస్ నుంచి స్వాగతం తెలియజేస్తూ, కొత్తపల్లి జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త, వరంగల్ ఆత్మకూరు అక్కంపేట గ్రామంలో జన్మించి మరణించేంత వరకు తెలంగాణ కోసము, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికల్లో తెలంగాణ బాణిని వినిపించి ప్రపంచంకి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేస్తుండ్రు అని చెప్పేసి వెలుగెత్తి చాటినటువంటి గొప్ప తెలంగాణ సిద్ధాంతకర్త. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అనేక పదవుల్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు 50 ఏళ్ల పాటు దాదాపు 1952 నుంచి ఈ ముల్కీ నిబంధనలు ఏర్పడ్డప్పటి నుంచి వాదనను తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఈ ఆంధ్ర పాలకుల వల్ల, ఆంధ్ర పెత్తందారితనం వల్ల అని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందించి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అశేష ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన వైపు కదిలించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త. వారు జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. వారి వేడుకలను టీజేసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. వారు లేని లోటు ఈ తెలంగాణలో ఇప్పటికీ కనిపిస్తున్నది. వారు బ్రతికే ఉంటే తెలంగాణలో ఏదైతే తను ఆశించిండో తెలంగాణ పునర్నిర్మాణము, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత సమస్త ప్రజలకు ఏదైతే ఫలాలు అందాలో ఆ వైపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో అటువంటి ఒక కార్యాచరణ సిద్ధించేటువంటి పరిస్థితి ఉండేదేమని చెప్పేసి మేము అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి నాయకులు, ఇలాంటి సిద్ధాంతకర్తలు తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ భావితరాల భవిష్యత్తు కోసము ముందు చూపుతో ఆలోచించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో 50 ఏళ్ల పాటు తన జీవితాన్ని మొత్తం కూడా చనిపోయేంత వరకు ఈ తెలంగాణ కోసము సమర్పించినటువంటి, త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి వారు లేకపోవడం, తెలంగాణ ప్రజల మధ్య నుంచి తను వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి ఆశయాలు ఇంకా బ్రతికున్నాయి. ఆశయాలు కొనసాగించడం కోసము టీజేసీ ప్రయత్నిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి ఆశయ సాధన కోసము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ ఉద్యమకారులు ఏ ఆకాంక్ష కోసమైతే ఈ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వామ్యమైనరో ఆ ఆశయాలను భుజాన మోసి మేము వాటిని కొనసాగించడంలో ముందడుగు వేస్తామని చెప్పేసి, జయశంకర్ సారు ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.